మన మనసు అంటే ఒక గొప్ప శక్తి. అది మన జీవితాన్ని మలుస్తుంది. మనం ఏది నమ్ముతామో అదే అవుతాము. ఈ శక్తిని స్వీకరించండి. మన సామర్థ్యాన్ని బయటకు తీసుకురండి. మనందరిలోనూ అద్భుతమైన శక్తి దాగి ఉంది. అది మనలోనే నిద్రానంగా ఉండి బయటపడటానికి ఎదురు చూస్తోంది. ఈ శక్తిని బయటకు తీసుకురావడానికి మన మనసే కీలకం. మన ఆలోచనలు శక్తివంతమైనవి, ఉత్తేజకరమైనవి మరియు సజీవమైనవి. మన అనుభవాలను, మన సంబంధాలను మరియు మన మొత్తం జీవితాలను రూపొందించే శక్తి వాటికి ఉంది. మన మనసు యొక్క శక్తిని గుర్తించడం రూపాంతరం వైపు మొదటి అడుగు. మన ఆలోచనలే మన వాస్తవికను సృష్టిస్తాయని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం మార్గల్ శక్తిని పొందుతాము. మనం సానుకూలంగా, ఉత్సాహపూరిత ఆలోచనలపై దృష్టి పెట్టాలని ఎంచుకోవచ్చు, లేదా ప్రతికూలత మనల్ని క్రిందికి లాగనివ్వచ్చు. ఎంపిక మందే. మనలోని శక్తిని ఉపయోగించుకునే సమయం ఇది. మిమ్మల్ని మీరు కోరుకునే జీవితాన్ని సృష్టించుకునే మీ సామర్థ్యాన్ని నమ్మండి. మీ కలలను వాస్తవికతగా మార్చగల శక్తి మీకు ఉందని తెలుసుకుని ముందున్న ప్రయాణాన్ని స్వీకరించండి. మీ మనసును మీ మార్గదర్శిగా ఉండనివ్వండి మరియు మీ కళ్ళ ముందే మీ ప్రపంచం ఎలా మారుతుందో చూడండి. ఆలోచనలు శక్తివంతమైనవి. ప్రతికూల ఆలోచనలు అడ్డంకులను సృష్టిస్తాయి. సానుకూల ఆలోచనలు అవకాశాలను సృష్టిస్తాయి. తెలివిగా ఎంచుకోండి. మన ఆలోచనలు విత్తనాల లాంటివి. సందేహం యొక్క విత్తనాన్ని నాటితే మీరు భయం యొక్క పంటను పండిస్తారు. ప్రేమ విత్తనాన్ని నాటితే మీరు ఆనందం యొక్క తోటను పెంచుతారు. మనకు ఉన్న ప్రతి ఆలోచన విశ్వంలోకి ఒక కంపనాన్ని పంపుతుంది. దాని పుణ్యానికి సరిపోయే అనుభవాలను మన వద్దకు తిరిగి ఆకర్షిస్తుంది. మీరు ప్రతికూల ఆలోచనల చక్రంలో చిక్కుకున్నట్లు మీకు అనిపిస్తే నిరాశ చెందకండి. మీ ఆలోచనలను మార్చుకునే శక్తి మీకు ఉంది మరియు తద్వారా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడం ద్వారా ప్రారంభించండి. మీకు మీరే చెప్పుకునే కళ్ళపై శ్రద్ధ వహించండి. అవి శక్తివంతంగా ఉన్నాయా లేదా పరిమితం చేస్తున్నాయా? మీరు ప్రతికూల ఆలోచన విధానాలను గుర్తించిన తర్వాత వాటిని సవాలు చేయండి. అవి నిజంగా మీకు సేవ్ చేస్తున్నాయా అని మీరే ప్రశ్నించుకోండి. వాటిని సానుకూల ధృవీకరణలతో భర్తీ చేయండి. ఈ ధర్మీకరణలను ప్రతిరోజు పునరావృతం చేయండి మరియు మీ ఆలోచన విధానం ఎలా మారడం ప్రారంభమవుతుందో చూడండి. గుర్తుంచుకోండి, మీరు మీ ఆలోచనలు కాదు. మీరు ఏ ఆలోచనలను అలరించాలో, ఏ విడుదల చేయాలో ఎంచుకునే శక్తి మీకు ఉంది. సానుకూల మనస్సు సారవంతమైన నేల లాంటిది. ప్రేమ, కృతజ్ఞత మరియు ఆత్మవిశ్వాసంతో దాన్ని పెంచుకోండి. మీ కలలు వికసించడాన్ని చూడండి. సానుకూల మనస్సును పెంపొందించుకోవడం అంటే అందమైన తోటని చూసుకోవడం లాంటిది. దీనికి నిరంతర కృషి మరియు శ్రద్ధ అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. తోటమాలి తన పువ్వులు వికసించడానికి కలుపు మొక్కలను తొలగించినట్లే సానుకూల పెరగడానికి స్థలాన్ని కల్పించడానికి మనం ప్రతికూల ఆలోచనను తొలగించాలి. కొత్త జిక్కతను అభ్యసించడం ద్వారా ప్రారంభించండి. ప్రతిరోజు మీ జీవితంలోని మంచిని అభినందించడానికి సమయం కేటాయించండి. అది ఎంత చిన్నదన్నా సరే. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టండి మరియు సాధారణ విషయాలలో ఆనందాన్ని కనుగొనండి. మిమ్మల్ని ఉత్తేజపరిచే మరియు ప్రేరేపించే సానుకూల ప్రభావాలతో వ్యక్తులు, పుస్తకాలు, సంగీతం మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి. సానుకూల ఆలోచన విధానాన్ని నిర్మించుకోవడం అనేది ఒక గమ్యస్థానం కాదు, ఒక ప్రయాణాన్ని గుర్తుంచుకోండి. ప్రతికూల చొరబడే రోజులు ఉంటాయి మరియు అది సహజం. మీ పట్టుదలతో ఉండండి మరియు స్వీయ కర్మను అభ్యసించండి. మీరు మీ మనస్సును సానుకూల ఆలోచనతో ఎంత ఎక్కువగా పోషిస్తారో అది అంత బలంగా మరియు స్థితిస్థాపకంగా మారుతుంది. 4వ విభాగం మైండ్ ఓవర్ మ్యాటర్ ఆచరణాత్మక అనువర్తనాలు. మీ మనసును కేంద్రీకరించండి. అంతరాయాలను తొలగించండి. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి. మీ లక్ష్యాలను సాధించండి. మనసు యొక్క శక్తి మన ఆలోచనలకు మించి చాలా దూరం విస్తరించి ఉంటుంది. మన దృష్టిని మెరుగుపరచడానికి, వాయిదా వేయడాన్ని అధిగమించడానికి మరియు బలమైన సంబంధాలు నిర్మించుకోవడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు. మైండ్ఫుల్నెస్ మరియు ఉద్దేశ్యం యొక్క సూత్రాలను వర్తింపజేయడం ద్వారా మనం మన జీవితంలోని ప్రతి అంశంలోనూ మన పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేసుకోవచ్చు. దృష్టిని మెరుగుపరచడానికి మైండ్ఫుల్నెస్ ని అభ్యసించండి. మీ ఇంద్రియాలపై శ్రద్ధ చూపిస్తూ ప్రస్తుత క్షణంలో పూర్తిగా నిమగ్నమా ఉండండి. మీ మనసు అటు ఇటు తిరిగినప్పుడు దాన్ని సున్నితంగా మీ పని వైపుకు తిరిగి నడిపించండి. మీ ఏకాగ్రతకు మద్దతు ఇవ్వడానికి అంతరాయాలను తొలగించండి మరియు ప్రశాంతంగా మరియు చక్కగా నిర్వహించబడిన వాతావరణాన్ని సృష్టించండి. వాయిదా వేయడం తరచుగా భయం లేదా స్వీయ సందేహం నుండి వస్తుంది.
మీరు వాయిదా వేయడానికి గల్ కారణాన్ని గుర్తించి దానిని ఎదుర్కోండి. పెద్ద పనులను చిన్న, సులభంగా నిర్వహించగలిగే దశలుగా విభజించండి. మీ ప్రయాణంలో మీ పురోగతిని జరుపుకోండి మరియు ప్రతి చిన్న అడుగు మీ లక్ష్యానికి దగ్గర చేస్తుందని గుర్తుంచుకోండి. ద విభాగం మీ సామర్థ్యాన్ని విడుదల చేయండి. ప్రయాణాన్ని స్వీకరించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రయాణాన్ని ఆస్వాదించండి. మీరు అద్భుతమైన పనులు చేయగలరు. శక్తి మీలోనే ఉంది. మీరు మీ మనసు పెట్టిన ఏదైనా సాధించగలరు. మీ కల జీవితాన్ని సృష్టించుకునే శక్తి మీలోనే ఉంది. ప్రయాణాన్ని ఆస్వాదించండి మరియు మీ ఆకాంక్షలను ఎప్పుడూ వదులుకోకండి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి కాదని గుర్తుంచుకోండి. మీ దృష్టిని నమ్మే సహాయక వ్యక్తులతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి. గురువుల నుండి మార్గదర్శకత్వాన్ని కోరండి మరియు ఇతరుల అనుభవాల నుండి నేర్చుకోండి. సవాళ్లను పెరుగుదలకు అవకాశాలుగా స్వీకరించండి మరియు మీ శుభ సౌకర్య మండలం నుండి బయటకు రావడానికి ఎప్పుడూ భయపడకండి. విజయం సాధించే మార్గం ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు, కానీ అది ఎల్లప్పుడూ విలువైనదే. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి మరియు మీ కల శక్తిని ఎప్పుడూ నమ్మడం మానేయకండి. మీ వెలుగును ప్రకాశింపజేయడానికి ప్రపంచం ఎదురు చూస్తోంది.